Good morning, good afternoon, good evening, everyone. Just open Sainet360.com. Welcome back to day 9 of 90 days plan. Go to courses. It is for everyone. You can open, you can also do the same, right? So that's why I'm doing it. అందుకే నేను చేస్తున్నా. మీరు ఓపెన్ చేయని మీరే చూసుకోండి, నో ప్రాబ్లం. సిలబస్ పీపీటీ ఇక్కడ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఫుల్ ప్లేలిస్ట్ ఇక్కడే ఉంటుంది. సో దట్ మీరు ఫుల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేయొచ్చు. ఫుల్ ప్లేలిస్ట్ లో అన్ని లింక్స్ ఉంటాయి, మీకు ప్రాబ్లమే లేదు. కాకపోతే సిలబస్ ఓపెన్ చేసి ఏ మాడ్యూల్ కి ఏ లింక్ అనేది యూ కెన్ అండర్స్టాండ్ ఫస్ట్. ఇది డే 8, ఇది డే 8, ఇది మొత్తం డే 8 ఇక్కడ వరకు. ఇది డే 9 అంటే ఇంకా రికార్డ్ అవ్వాలి. రికార్డ్ అయిన తర్వాత ఇది డే 9 గా నేను చేంజ్ చేస్తాను. వాట్ ఇట్ అంటే ఇది డే 9 లో కవర్ అయిన తర్వాత, రికార్డ్ అయిన తర్వాత మాత్రమే కదా. సిఎస్ఎస్ మాడ్యూల్ 6 and 7. ఓకే, Sainet 360 ESR. సో లెట్ స్టార్ట్. తెలుగులో కూడా వినండి. ఇప్పుడు ఏంటంటే సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ లో మనం మెయిన్ ఘట్టానికి వచ్చాము. మెయిన్ ఘట్టానికి చేరువలో వచ్చాము. సో నౌ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, బాక్స్ మోడల్, ప్యాడింగ్ అండ్ బాక్స్ సైజ్. సో ఇప్పుడు ఏంటంటే గో హియర్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఈ ప్రపంచంలో. అమెజాన్ కైనా వెళ్ళండి. గో అమెజాన్, గో టు హోమ్ పేజ్కి వెళ్దాం. ఓకే, సో జస్ట్ ఓన్లీ amazon.in కి వెళ్దాం. ఓకే, రైట్ క్లిక్ అండ్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఈ ప్రపంచం ప్రతి ఒక్కటి బాక్సే. HTML ఆ బాక్స్ ఎలా ఏర్పడింది, ఆ ఫార్మేషన్ ఎలా, ఒకటి సెలెక్ట్ చేయండి. ఇది సో ఇది అదొక బాక్స్ సెలెక్ట్ చేద్దాం మనం. ఓకేనా, అది సెలెక్ట్ చేసి ఆ బాక్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మన ఇక్కడ కంప్యూటర్ లో కనిపిస్తుంది. యూ గాట్ ఇట్, అర్థమైంది కదా. నువ్వు ఏ బాక్స్ అయినా తీసుకో, ప్రతిదీ బాక్సే. సరే బాక్సే ఎందుకు అవ్వాలి, సర్కిల్ కాకూడదా, అలాంటివి అడగొద్దు. నేను ఎందుకో చెప్తా, చూడండి. ఇదంతా ఒక బాక్స్. ఆ బాక్స్ లోపల మళ్ళీ 4 బాక్సులు ఉన్నాయి కదా, 1 2 3 4. అంటే ఈ 4 ఎలిమెంట్స్ 4 బాక్సులు. ఇప్పుడు ఈ బాక్స్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, దానికి గీతలు ఉన్నాయి, ఎందుకు వచ్చాయో నేను చెప్తా. సెలెక్ట్ చేసామా. ప్యాడింగ్ అంటే ఖాళీ స్థలం. ఎన్ని అంకణాలు, 15 20 అంటే జస్ట్ చెప్తున్నా. ఖాళీ స్థలం అంటుందండి. ఇట్స్ ఏ ప్యాడింగ్, ఎంటీ స్పేస్. లుక్ అండ్ ఫీల్ కోసం ఎంటీ స్పేస్ ఎందుకు ఉండాలా, ఖాళీ స్థలం నేను చెప్తా. ఖాళీ స్థలం ఎందుకు ఉండాలా, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఖాళీ స్థలం ఉంటే బాగుంటుందా, ఉండకపోతే బాగుంటుందా, ఎంటీ స్పేస్. సో అవన్నీ నేను చెప్తా. రిజిస్టర్ ప్రోగ్రామ్కి వెళ్ళారు మీరు. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇది నేను సెలెక్ట్ చేస్తున్నా. చూడు ఇక్కడ ఖాళీ స్థలం ఎంత ఉంది. ఇక్కడ ఈ ఇన్పుట్ కి చాలానే ఉంది. ఓకే, తీసేద్దామా. తీసేసి చూపిస్తా ఎంత వరస్ట్ గా ఉంటుందో. ఓకే, ఎక్కడెక్కడో ఉన్నాయి. ప్యాడింగ్ 0 పెట్టేస్తా ప్రెసెంట్. చూడు ఇప్పుడు 0 పెడితే ఏమైంది, అన్ని చాలా చెదురుగా అయిపోయి ఈ లైన్ కి ఇది అతుక్కొని చాలా ఏమన్నా బాగుందా. అదే ఇప్పుడు చాలా కరెక్ట్ గా ఉంది. చూడు కొంచెం స్థలం ఉంది, కొంచెం గ్యాప్ ఉంది, దానివల్ల అందం వచ్చింది. ఓకే, సో బేసికల్లీ ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అయినా నువ్వు ఇక్కడ రాసేది, ఇక్కడ కంటెంట్ సాగర్ అని రాసావు. సో దానికి పైన కింద లెఫ్ట్ సైడ్ ఖాళీ స్థలం ఉండడం వల్ల చూడడానికి చాలా బాగుంది. దట్ ఈస్ ప్యాడింగ్, ఖాళీ స్థలం. దాని చుట్టూ ఉండే ఖాళీ స్థలం. మీ ఇంటి చుట్టూ ఉండే ప్రహరీ గోడ లాగా దీని చుట్టూ ఉండే ఖాళీ స్థలం. దాని తర్వాత బార్డర్ అంటే యాక్చువల్గా ఇదే, ఏదైతే ఉందో ఇక్కడ బార్డర్ ఉంటది. కానీ యాక్చువల్గా ఇది అవుట్ లైన్. నేను ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు వచ్చింది అది అవుట్ లైన్ అనమాట. కానీ యాక్చువల్గా అక్కడ బార్డర్ ఉంటది. నేను ఇప్పుడు దీనికి బార్డర్ వేసి చూపిస్తా, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది అదే ఇక్కడ బార్డర్ లేదు దీనికి, నేను ఇదే చూపిస్తా. ఇక్కడ బార్డర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ దీనికి చూడండి, రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తా. ఇది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. కంప్యూటర్కి వెళ్ళండి. దానికి ప్యాడింగ్ ఉంది, ఖాళీ స్థలం. బార్డర్ చూడండి, బార్డర్ ఉంది కదా, చూడండి బార్డర్ ఉంది కదా. సెలెక్ట్ అయినా చూపిస్తుంది. తర్వాత మార్జిన్ కూడా ఉంది. పొజిషన్ అంటే ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అండ్ దాని సైజ్ ఎంత,
317.43 అనేది విడ్త్ పిక్సెల్, 520 పిక్సెల్ అనేది హైట్. అంతేనా? చూడండి, కరెక్ట్ గా చూడండి. 317 పిక్సెల్ విడ్త్, 520 పిక్సెల్ హైట్. దానికి ఖాళీ స్థలం ఎంత ఉంది? 16 అంటే 16 పిక్సెల్ 4 సైడ్లా ఉంది. దాని తర్వాత దానికి 4 సైడ్ల బార్డర్ ఉందా? గాట్ ఇట్, 4 సైడ్ల బార్డర్ ఉంది. సో ఏ HTML ఎలిమెంట్ అయినా ఎన్ ఎలిమెంట్ HTML ఎలిమెంట్ విత్ 4 సైడ్స్, టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. మనం టాప్ నుంచే తీసుకోవాలి క్లాక్ వైజ్ లో. టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ విత్ ప్యాడింగ్, బార్డర్ అండ్ మార్జిన్. విత్ ప్యాడింగ్, బార్డర్ అండ్ మార్జిన్, దట్ విల్ బి కాల్డ్ as బాక్స్ మోడల్. ఇవి ఎలా అప్లై చేయాలో మనం ఈ రోజు ఖాళీ స్థలం నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇబ్బంది ఏం లేదు కదా? లెట్ స్టార్ట్. నేను ఇప్పుడైతే ఇస్తున్నా, దిస్ ఈజ్ ద డివిజన్. ఓకే, ఇది ఒక డివిజన్ లో రాస్తా. ఓకే, డివిజన్ లోపల ఒక 4 పారాగ్రాఫ్లు వేద్దాం. ఓకేనా, 4 పారాగ్రాఫ్లు రాద్దాం. డివిజన్ 1, డివిజన్ 2, డివిజన్ 3. ఓకేనా. రైట్ క్లిక్, ఫార్మాట్ డాక్యుమెంట్, ప్రాపర్ గా ఉంది. సో ఇప్పుడు నేను ఈ డివిజన్ ని నేను బాక్స్ గా మార్చాలా. దీనికి ఒక ఐడి ఇస్తా, ఐడి ఈక్వల్ టు div1. దీనికి నేను స్టైల్స్ అప్లై చేయాలంటే హెడ్ లో రాయొచ్చు కదా. లెట్ స్టార్ట్ స్టైల్ ట్యాగ్ ఇన్ ద హెడ్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఇబ్బంది ఏం లేదు కదా. మనం ఐడిని ఎలా సెలెక్ట్ చేయాలి? #id div1, అంతేనా? ఇలా మనం చేయాలి. సో ఇప్పుడు దీని విడ్త్, సో ఇప్పుడు విడ్త్, హైట్ ప్రాపర్టీస్ కూడా వస్తాయి. దీని విడ్త్ మనకి ఎంత కావాలి? యాక్చువల్ గా డివిజన్ కాబట్టి మొత్తం తీసుకుంటది. ఓకే, సో మొత్తం తీసుకుంటది. కానీ సార్ మొత్తం తీసుకున్నా మీరు ఎట్లా రెస్ట్రిక్ట్ చేస్తారు అంటే, ఇది ఎంతవరకు కావాలి అనే దాన్ని బట్టి మనం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలి? ఇది ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ 400 పిక్సెల్ అనుకో, హైట్ 100 పిక్సెల్, అంతే కావాలి మనకి. విడ్త్ ఇంకెక్కువ పల్లె. ఓకేనా. లైవ్ సర్వర్ కొడదామా? గో టు లైవ్ సర్వర్, క్లిక్ ఆన్ లైవ్ సర్వర్. ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ ఇవ్వండి, దీనికి బాక్స్ వేద్దాం. సెలెక్ట్, దీని బాక్స్ ఏంది మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? దీని మీద క్లిక్ చేయండి. సో 400 విడ్త్, 100 హైట్, అర్థమైందా? 400 విడ్త్, 100 హైట్. కానీ మీరు తీసుకున్న 4 పారాగ్రాఫ్లు. ఓకే, 4 పారాగ్రాఫ్లు కాబట్టి స్థలం సరిపోలేదు కాబట్టి కిందకు కూడా వస్తుంది అది. అర్థమైందా? ఇప్పుడు నీకు చెప్తా. ఇప్పుడు దీనికి ప్యాడింగ్ ఇచ్చి బార్డర్ ఇద్దాం. దీనికి బార్డర్ ఇద్దామా? బార్డర్, బార్డర్ కి ఒక ప్రాపర్టీ ఉంది, నేను చెప్తా. ప్రెసెంట్ బార్డర్ ఇచ్చి నేను మీకు బాక్స్ వేసి చూపించి దాని తర్వాత చెప్తా బార్డర్ నుంచి. ఓకే, నో ప్రాబ్లం. బార్డర్ వచ్చి 2 పిక్సెల్, కొంచెం లావు గీత. ఓకే, లడ్డు గీత, లావు గీత గీద్దాం. సో ఇలా చూద్దాం. నేనేం చెప్పాను మీకు? అది సరిపోలేదు కాబట్టి కిందకి వెళ్తుంది, అంతేనా? 100 సరిపోలా, అందువల్ల కిందకి వెళ్ళింది. ఇప్పుడు గీత గీస్తే మన బాక్స్ అదే కదా, కానీ దాని ఖాళీ స్థలం ఉందా? లేదు కదా. ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ ఇద్దాం. అంటే మీరు చూడండి, దీన్ని సెలెక్ట్ చేయండి మళ్ళీ. కరెక్ట్ గా గమనించండి, ఇదంతా ప్యాడింగ్. మీ ఇచ్చిన ఖాళీ స్థలం గుర్తుపెట్టుకోండి. లోపల ఉండే కంటెంట్ స్థలం ఇది, దాని విడ్త్ ఇదే. తర్వాత బార్డర్ అయితే మనము 16 పిక్సెల్ ఇచ్చాం. ఓకేనా, 1.6 అంటే 16 పిక్సెల్. ఓకే, ఇలా ఇచ్చాం. కానీ ఇది సరిపోలేదు కదా. యాక్చువల్గా ఇది బాక్స్ మోడల్. బార్డర్, ప్యాడింగ్ మళ్ళీ వస్తే దాన్ని పక్కన పెట్టండి. ఇది బాక్స్ మోడల్. బాక్స్ మోడల్ అంటే ఎనీ HTML ఎలిమెంట్, దానికి మనము ఖాళీ స్థలం 4 సైడ్స్, టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్, ప్యాడింగ్ అంటే వైట్ స్పేస్, అంటే బ్యూటిఫికేషన్, అంటే కొంచెం అందంగా కనిపించడానికి నువ్వు పౌడర్ పూస్తే దీనికి మనం బాక్స్ మోడల్ వేస్తాం. తర్వాత బార్డర్, ఆ బార్డర్ మనం ఏదైతే ఇస్తామో అది పైన వస్తుంది అనమాట. సో మనం ఒక దాన్ని అందంగా తీర్చిదిద్దాలి అంటే సిఎస్ఎస్ అప్లై చేయాలి. దాంట్లో బాక్స్ మోడల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇచ్చిన మెటీరియల్ అయినా సరే చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడు. ఇక్కడ బార్డర్ టాప్, బార్డర్ బాటమ్ అంటే ఏం లేదు. లెఫ్ట్ ఉండేది లెఫ్ట్ బాటమ్, లెఫ్ట్ ప్యాడింగ్, లెఫ్ట్ బార్డర్, లెఫ్ట్ మార్జిన్ అంటాం. తర్వాత మార్జిన్ కూడా వస్తుంది. తర్వాత రైట్ సైడ్ లో ఉండేది ప్యాడింగ్ రైట్,
బార్డర్ రైట్, మార్జిన్ రైట్ అంటాం. పైన ఉండేది మార్జిన్ టాప్, మార్జిన్ బాటము, అదే బార్డర్ టాప్, ప్యాడింగ్ టాప్ అంటాం. కింద ఉండేది ప్యాడింగ్ బాటము, మార్జిన్ బాటము, బార్డర్ బాటమ్, విడ్త్ హైట్ మధ్యలో ఉండేది. వచ్చింది కదా. సో ఇప్పుడు అన్ని సైడ్లు మనం అప్లై చేయడాన్నే మనం చెప్తాం అనమాట. ఓకే, విడ్త్ హైట్, ఒక ఎలిమెంట్ యొక్క విడ్త్ హైట్, దాని తర్వాత ఖాళీ స్థలం ప్యాడింగ్, దాని తర్వాత బార్డర్, దాని తర్వాత మార్జిన్, ఇవన్నీ కలిపితే మనకి ఇవన్నీ వస్తాయి అనమాట. ఇప్పుడు నేను డిసైడ్ చేయొచ్చు, నాకు లెఫ్ట్ సైడ్ లో ఎక్కువ స్థలం కావాలి, రైట్ సైడ్ లో కొంచెమే వదలాలి, 4 అడుగులే వదలాలనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్. అలా అలా అయితే ప్యాడింగ్ లెఫ్ట్, ఓకే, నాకు ప్యాడింగ్ లెఫ్ట్ 20 పిక్సెల్ కావాలా, ప్యాడింగ్ రైట్ 40 పిక్సెల్ కావాలి, డబల్ కావాలా, ప్యాడింగ్ టాప్ 60 పిక్సెల్ కావాలా. అంటే నాకు నచ్చింది నేను గీసుకుంటున్నా బొమ్మ, అర్థమైందా. బాటము 80 పిక్సెల్, నాకు నచ్చినట్టు నేను గీసుకుంటున్నాను అబ్బా, ఏం ఇబ్బంది ఏం లే. ఇప్పుడు అదే బార్డర్ కూడా, బార్డర్ లెఫ్ట్ నాకు ఎంత కావాలి, 4 పిక్సెల్, కొంచెం లావుగా కావాలి, సాలిడ్ ఎల్లో కావాలా. అదే బార్డర్ రైట్ నాకు 10 పిక్సెల్, సాలిడ్ అంటే ముద్దరగా పడాలా, లావుగానే. ఓకేనా, మీరు తెలుగులో చెప్పమంటారు మీ సాములారా కానివ్వండి. బార్డరు బాటము 20 పిక్సెల్, సాలిడ్ ముద్దరగా పడాలా. ఓకే, బ్లూ. బార్డరు టాప్ 60 పిక్సెల్ కానివ్వండి. ఇప్పుడు చూడండి దాని వ్యవహారం ఎట్లుంటుందో. దీని మందలు చాలా డిఫరెంట్ ఉంటది. సో మీకు అర్థమవుతుంది ఇక్కడ. సో బేసికల్ గా దీన్ని సెలెక్ట్ చేయండి. ఇదంతా ఒక బాక్సే కదా, ఈ బాక్స్ లో దాని ఒరిజినల్ సైజ్ ఇంతే కదా, దాన్ని మనం ఎంత గందరగోళం చేసామంటే, ప్యాడింగ్ బాటమ్ ఎంత 80, ప్యాడింగ్ టాప్ ఎంత 60, ప్యాడింగ్ లెఫ్ట్ ఎంత 20, ప్యాడింగ్ రైట్ ఎంత 40. అంతేనా మనం ఇచ్చింది, అంతేనా కదా. సో ఇది కరెక్ట్, ఇదంతా బానే ఉంది, పర్ఫెక్ట్. వస్తున్నా, నెక్స్ట్ వస్తున్నా. బార్డర్ మనం ఇచ్చిన దాని ప్రకారం 59.73, 9.6, 19.7, 3.73. సో బేసికల్ గా ఇక్కడ మనం పిక్సెల్ ఇచ్చాం కదా, 59.73. ఇక్కడ కొంత తరుగు పోద్ది. తరుగు అంటే అది తరుగు కాదు, దానికి ఒక మ్యాటర్ ఉంది, నేను చెప్తా. ఓకే, సో అది ఎందుకు అలా వస్తుందో నేను చెప్తా. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ జరుగుద్ది అనమాట, ఏది అవుట్ లైన్స్ కి, అది ఎందుకు వస్తుందో నేను చెప్తా. ఇప్పుడు అలా వాల్యూస్ తగ్గిపోకుండా, అడ్జస్ట్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేయాలి తెలుసా, బాక్స్ సైజింగ్, కంటెంట్ బాక్స్ అనిస్తే కంటెంట్ కి ఎంత సైజ్ ఇచ్చారో దానికి ఎక్స్ట్రా ఇవన్నీ వస్తాయి. మీకు ఇప్పుడు అర్థమైందా, నేను ఎంతైతే ఇచ్చానో ఇక్కడ దానికి తగ్గట్టుగా ఎక్స్ట్రాగా ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీనికి బార్డర్ బాక్స్ ఇస్తా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. బార్డర్ బాక్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇదంతా ప్యాడింగ్, ఒక నిమిషం. బాక్స్ సైజింగ్ అంటే బాక్స్ సైజ్ అడ్జస్ట్ అవ్వడానికి ఇవన్నీ యాడ్ అయితే టోటల్ విడ్త్ రావాలా. 400 విడ్త్ అయితే 326 ఎందుకు తీసుకుందంటే, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఇస్తే బార్డర్ ప్యాడింగ్ అంతా కలిపి బాక్స్ సైజ్ లో ఇంక్లూడ్ అయ్యి 400 అవుతుంది. అదే బాక్స్ సైజ్ కంటెంట్ బాక్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కంటెంట్ ఒకటే నువ్వు ఇచ్చిన సైజ్ ఉంటది, మిగతాదంతా ఎక్స్ట్రాగా వస్తుంది. అర్థమైందా. ఇదిగో ఇప్పుడు కంటెంట్ బాక్స్ అంటే బై డిఫాల్ట్ అదే ఉంటది. చూడండి, నువ్వు ఇచ్చిన సైజ్ యాజ్ ఈజ్ గా కంటెంట్ తీసుకుంటది, మిగతాదంతా ఎక్స్ట్రా. ఓకే, అట్లా జరగద్దు అనమాట. ఓకే, ఈ 59.73 ఇవన్నీ కొంచెం అవుట్ లైన్స్ కి కొంచెం పోద్ది. ఓకేనా, ఇప్పుడు మీరు రోడ్ వేసారు, ఆ రోడ్డుకి లాస్ట్ లో లైన్ గీసే దగ్గర కొంచెం కంకర ముక్క పోతల్లా, అట్టా. యు గాట్ మై పాయింట్. అట్లా అవుట్ లైన్స్ కి పోద్ది అనమాట. రిమెంబర్ దిస్. సో ఇప్పుడు నేనేమంటానంటే, సార్ ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్, పాడింగ్ ఇన్ని ఇస్తున్నాం కదా, ఒకటే లైన్ లో ఇలేమా. అర్థమైందా. దీన్ని కమెంట్ చేయండి, ప్యాడింగ్ అని ఇచ్చేసి నేనేం చెప్పాను, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ అన్నా. ఫస్ట్ వచ్చేది టాప్ వాల్యూ ఎంత ఇక్కడ 60, నెక్స్ట్ వచ్చేది రైట్ 40, నెక్స్ట్ వచ్చేది బాటమ్ 80,
నెక్స్ట్ వచ్చేది లెఫ్ట్ 40. యు గాట్ ఇట్. టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ ఇక్కడ కమెంట్ లో రాయండి. టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ ఎప్పుడైనా సరే క్లాక్ వైజ్ లోనే వస్తుంది. రిమెంబర్ దిస్. సేమ్ మనం ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు 4 గోడలు 4 కలర్లు రావాలి, నిన్నేం చేయలేం, ఇట్లాగే రాసుకోవాలా. అట్లా కాదు, అన్ని సైడ్లు ఒకటే రావాలంటే డైరెక్ట్ గా జస్ట్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ అని ఇస్తే అన్ని సైడ్లు వస్తుంది. ఇదొక లెక్క, అదొక లెక్క. ఓకేనా, క్లియరా? అన్ని సైడ్లు ఒకటే కలర్ ఇస్తావు కాబట్టే కదా కలిపి రాయగలుగుతావు, లేదంటే యాడ్ రాస్తావా? అర్థమైంది కదా? గాట్ ఇట్. సో దట్ ఈస్ 1. తర్వాత ఇప్పుడు నాకు బార్డర్ లోనే దీని తర్వాత బాక్స్ మోడల్ అయిపోయింది. ఇంకోటి మార్జిన్ అని ఉంది. మార్జిన్ అంటే మార్జిన్ ఎలా కొలుస్తాం? ఇప్పుడు ఇదొక బాక్స్ అబ్బా, ఇది ఇంకొక బాక్స్, రెండు ఒకటే అనుకుందాం. దీనికి దీనికి మార్జిన్ అంటాం. అంటే లెఫ్ట్ మార్జిన్, టాప్ మార్జిన్, రైట్ మార్జిన్, బాటమ్ మార్జిన్. ఇప్పుడు నేను మార్జిన్ ఇస్తా. సేమ్ మార్జిన్ కూడా అంతే. మార్జిన్ టాప్ 10 పిక్సెల్, మార్జిన్ రైట్, లెఫ్ట్ ఇచ్చినప్పుడు రైట్ ఆ పక్క ఏమన్నా ఉంటే వస్తుంది, ఏం లేకపోతే ఖాళీ స్థలం లాగే ఉంటది. 20 పిక్సెల్, మార్జిన్ బాటము 30 పిక్సెల్, మార్జిన్ లెఫ్ట్ 40 పిక్సెల్. రెండు అప్లై అవుతాయి. ఇప్పుడు చూడండి, దీన్ని సెలెక్ట్ చేసి చూడండి. ನೀವು చూడండి, మార్జిన్ లెఫ్ట్ సైడ్ 40 ఉంది, రైట్ సైడ్ 20 ఉంది, టాప్ 10 ఉంది, బాటమ్ 30 ఉంది. మార్జిన్, ప్యాడింగ్, బాటము, ప్యాడింగ్, బార్డర్ అర్థం చేసుకోవడం చాలా ఈజీ. బాక్స్ మోడల్ నేను ఎందుకు అది పనిగా చెప్తున్నానంటే మీకు అన్ని ఈజీ అయిపోతాయి. 20 పిక్సెల్, సెంటీమీటర్, మిల్లీమీటర్ ఇవన్నీ నేను మళ్ళీ చెప్తా. సెంటీమీటర్స్ అని యూనిట్స్ అనేది నెక్స్ట్ వస్తుంది. ప్రస్తుతానికి దాన్ని వదిలేండి, యూనిట్స్ అనే కాన్సెప్ట్ వదిలేండి. 20-30 రాస్తున్నావు పిక్సెల్స్ అంతవరకే. నెక్స్ట్ మాడ్యూల్స్ వస్తాయి, నో నీడ్ టు కన్ఫ్యూజ్. ఓకే, అలాగా మార్జిన్ అంటే ఇప్పుడు గమనించండి, ఇక్కడికి వెళ్ళండి. ఇప్పుడు నేను ఇది రాశాను, ఓకే, సేనక్ లోనే ఉన్నాను. చూడండి, మీరు బాగా గమనించండి. ఇప్పుడు పై దానికి మీరు కావాలంటే చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి అబ్బా. దీనికి మార్జిన్ ఏం లేదు, ఏదో దాన్ని ఎలిమెంట్ ను తీసుకుందాం. దీనికి మార్జిన్ టాప్ 6 ఉంది, దీనికి ఎంత ఉంది మార్జిన్ టాప్? ప్రతి దానికి ఒకరు గ్యాప్ ఉంది. అంటే ఒకరు గ్యాప్ లేదు అంటే మార్జిన్ తీసేస్తా, చూపిస్తా. మార్జిన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను నీకు చూపిస్తా. సరే, మార్జిన్ 0 పెడతా. చూడు, మార్జిన్ 0 అయినా ఈ రెండు అతుక్కోబోయాయి, గ్యాప్ లేదు. చూడు ఇక్కడ గ్యాప్ వచ్చిందా? అర్థమైందా? ఇది అప్లై చేస్తే గ్యాప్ లేదు అంటే అతుక్కొని ఉండకుండా మార్జిన్ ఇస్తే కొంచెం నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంటాయి, అందంగా ఉంటాయి, ఎలిమెంట్స్ అందంగా ఉంటాయని చెప్తున్నా. సో మార్జిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యు వాట్ ఇట్. ప్రతిదానికి గ్యాప్ ఉంటే కొంచెం చూడడానికి స్పేషియస్ గా ఉంటది. ఓకే, అది నేను చెప్పేది. నువ్వు అన్ని అప్లై చేయొచ్చు, మార్జిన్ టాప్ అవన్నీ కాకుండా నేను ఒకటేసారి అప్లై చేయాలంటే దీనికి కూడా అదే ప్రత్యామ్నాయం. మార్జిన్ 10 పిక్సెల్, 4 సైడ్ల సేమ్, మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్ సేమ్. అప్లై అయిందే అవ్వలేదా? ఇప్పుడు రిఫ్రెష్ అయిందిలే. 20 ఇచ్చా. మార్జిన్ పైన ఉన్నది వేసాను, బార్డర్, మార్జిన్. సో 10 పిక్సెల్. చూడు 10 ఇచ్చా. ఇప్పుడు 20 కూడా ఇస్తా, ఏముంది, రాంగ్ ఇస్తే రాదు, కొంచెం స్పేస్ ఇవ్వాలి దానికి. ఓకే, మీరు దాన్ని అంటించబాకండి. సో దట్స్ ఫైన్. చూడండి, మార్జిన్ ఈస్ 20 ఆల్ సైడ్స్. సో దట్ ఈస్ ద బాక్స్ మోడల్. మీరు దాన్ని బాగా అర్థం చేసుకొని నవిలి మింగండి దాన్ని. ఓకే, ఈ మెటీరియల్. సో మీరు చూసుంటే బాక్స్ మోడల్, హ్యాడింగ్, షార్ట్ హ్యాండ్ చెప్పానా, అన్ని ఒకటే లైన్ లో రాయాలా. బార్డర్ చెప్పానా, ఇప్పుడు బార్డర్ స్టైల్స్ కొత్తాం. టు మెటీరియల్ 8.
సో బార్డర్ విత్ స్టైల్ కలర్ బార్డర్ టాప్ బార్డర్ బాటమ్ ఈ 4 చెప్పా. ఇవి చెప్తా. స్టైల్ విత్ కలర్ అన్ని చాలా ఇంపార్టెంట్ మనిషికి జీవితంలో. ఓకేనా? సో లెట్ స్టార్ట్. సో ఇప్పుడు నేనేం చేయాలంటే దీన్ని ఒకటి div 1 ఒకటి div 2 పెడదాంలే, మళ్ళీ ఎందుకు ఇది విచిత్రంగా. div 1 div 2 ఓకే. 1 is div and another one is div 2. దీనికి నేను అప్లై చేస్తా. ఓకేనా? దీనికి నేనేం చేయాలంటే బార్డర్ లెఫ్ట్ వచ్చి 2 పిక్సెల్స్ సాలిడ్ రెడ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లెఫ్ట్ కాదు, అన్ని సైడ్లు అనుకో. ఇప్పుడు బార్డర్ స్టైల్ నాకు డాటెడ్ కావాలా, డాటెడ్ లైన్స్ ఫర్ ఎగ్జాంపుల్. చూడు ఏమవుతుందో చూడు. అంటే నాకు డాటెడ్ లైన్స్ వస్తాయి. నేను ఈ డివిజన్ ని తీసేసి ఓన్లీ ఆ డివిజన్ ఒక్కటే పెడతా. ప్రస్తుతానికి మనకి స్థలం కావాలి కదా, మీకు రెండర్ అవ్వాలి కదా పైన, అందువల్ల ఇట్లా పెడదాం దీన్ని. సి డాటెడ్ పెట్టా. నాకు ఇప్పుడు డాటెడ్ బాగాలేదు, వరస్ట్ ఉంది, అబ్బా తీసేయండి సార్ అంటే నీకు నచ్చింది పెట్టే, డాష్డ్ పెట్టుకో, చిన్న చిన్న లైన్స్ వస్తాయి. ఇది ఇంకా వరస్ట్. అంటే అవసరం వరకే, అది నీకు అవసరం నువ్వు వాడే పరిస్థితిని బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు 1 పీస్ ఆఫ్ పేపర్ ఇలా కట్ చేస్తున్నావు, దానికి డాటెడ్ లైన్స్ పెట్టుకో. అదే కదా నువ్వు ప్రింట్ ఇస్తావు. ఏదైనా పాంప్లెట్ కొన్నప్పుడు ఇక్కడ కట్ చేయమన్నప్పుడు కట్ చేసే లైన్ ఎట్టుంటది, డాటెడ్ ఉంటది. దానికి నువ్వు డాటెడ్ పెట్టుకో. ఓకే, బాగా పెట్టుకోవచ్చు. అంటే నువ్వు వాడే డిజైన్ ని బట్టి అక్కడ సెట్ చేయాలన్నమాట. డబల్ లైన్ ఇస్తుంది ఇక్కడ. ఓకే, అంత వరస్ట్ గా అయితే మనం ఎప్పుడు చేయము. సింగిల్ లైన్ అయితేనే చాలా బాగుంటది, అందంగా ఉంటది. రిమెంబర్ దిస్ పాయింట్. నెక్స్ట్ బార్డర్ కలర్. నీకే కలర్ కావాలి? సో నాకు ఆరెంజ్ కావాలి సార్. ఇప్పుడు నేను పైన ఇచ్చిన రెడ్ ఏమవుద్ది, ఓవర్ రైడ్ అవుద్ది. పైన దానికంటే దాని తర్వాత రాసిందే కదా వస్తుంది, మీకు ఆ విషయం ఆల్రెడీ తెలుసు. ఓకే, తర్వాత బార్డర్ విడ్త్ నాకు 10 పిక్సెల్ కావాలా. సార్ ఇక్కడ మనం 2 పిక్సెలే కదా ఇస్తున్నాము, ఇక్కడ 10 పిక్సెల్ ఇచ్చాం కదా, ఏది వస్తుంది? ఓవర్ రైడ్ అయిందే, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయిందే వస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఈ మూడికి డిఫరెన్స్ ఏంది? ఇది షార్ట్ హ్యాండ్ ఆపరేటర్. గో విత్ ఓకే, గాట్ ఇట్. నీకు నచ్చింది. ఇక్కడ డబల్ ఇచ్చాను. బార్డర్ స్టైల్, అదే నేను చెప్తున్నా, బార్డర్ విత్ స్టైల్ కలర్. దిస్ ఇస్ ద షార్ట్ హ్యాండ్ ఆపరేటర్. నువ్వు ఎప్పుడు రాయవు ప్రపంచంలో. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ నిజంగానే అప్లికేషన్ డెవలప్ చేసిన ఎప్పుడు ఈ 3 రాయడు, ఇలాగే రాస్తారు. ఇది షార్ట్ హ్యాండ్ కదా. ఫస్ట్ నువ్వు దాని వాల్యూ ఇస్తావు, దాని తర్వాత అది ఎలా ఉండాలి, డాటెడ్ ఉండాలా, డబుల్ ఉండాలా. మాక్సిమం మనం సాలిడే ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. డబల్ గిబుల్ త్రిబుల్ ఏమేమో అది డిజైన్ చేసే వాళ్ళు డాట్ లైన్స్ వచ్చి పేపర్ కట్ చేసే డిజైన్ వచ్చినప్పుడే కదా ఉంటది. అదే ఎప్పుడన్నా మీరు ఏదన్నా కొన్నప్పుడు నూనె ప్యాకెట్ దాని మీద కత్తిరి పెట్టి డాటెడ్ లైన్స్ ఉంటుంది, అలాంటప్పుడే నువ్వు డాటెడ్ పెట్టుకుంటావు. ఓకే, తర్వాత దాని కలర్. ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత మనిషికి పోసే ప్రాణం ఏంటంటే బార్డర్ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. అబ్బా అదే నేను చెప్పేది. ఇక్కడ మనకి ఏమన్నా ఇమేజ్ ఉందా? వెనక్కి వెళ్దామా? ఇదల్లా బార్డర్ కూడా ఇమేజ్ ఇవ్వచ్చు. 4 పక్కల 30 ఇచ్చా. ఆ ఇమేజ్ పెద్ద కనపడదు, సావదు, అదేం పెట్టిన వేస్ట్. బార్డర్ ఇమేజ్ మాక్సిమం అసలు రెండు పిక్సెల్ బార్డర్ ఇమేజ్ ఎట్లా కనిపిస్తుంది చెప్పండి? 2 పిక్సెల్స్ లో బార్డర్ ఇమేజ్ కనిపించదు. ఇప్పుడు ఇది చూద్దాం, ఇక్కడనే కూడా కనిపించట్లేదు బార్డర్ ఇమేజ్. ఒకసారి బార్డర్ ఇమేజ్ నిజంగానే ఉందా, సింటాక్స్ చూద్దాం. సో ఉంటది. సో మనం ఏం చేద్దామంటే రౌండ్ పెడదాం అలాగే. అసలు బార్డర్ ఇమేజ్ అనేది అసలు అప్లై చెయ్యము, ట్రై చేయండి, మాక్సిమం వస్తుంది బార్డర్. సో ఇప్పుడు నాకేం కావాలంటే 4 సైడ్లా ఉంది.
4 సైడ్ల లెఫ్ట్ రైట్ బాటమ్ లెఫ్ట్ అన్ని ఉన్నాయి కదా, ఇంత పెద్దది ఎందుకు? 200 కాదు 20కి పెట్టండి, ఇంతది అవసరం లేదు. ఇప్పుడు ఈ బార్డర్ లో మనం ఇంత దూరం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో చేయము, నీకు అర్థం అవడానికి కోసం చెప్తున్నా. ఇది ఒక్కటి చాలు బార్డర్ కి. ఓకే, ఇంకొకటి కూడా ఉంది, అది చెప్తా. బార్డర్ నా ఇంత డెప్త్ గా ఉంటది, బట్ చెప్తున్నా, కానీ అది కూడా ఫాస్ట్ గానే అవుతుంది. బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ అంటే, బార్డర్ లో టాప్ అంటే పైన లెఫ్ట్ లో ఉన్న రేడియస్, అదే టాప్ రైట్ లో ఉన్న రేడియస్, అదే బాటమ్ లెఫ్ట్ లో ఉన్న రేడియస్. అంటే మూలలు మూలలు, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, అట్లా. ఓకేనా? అట్లా బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ 40 కావాలి నాకు. ఓకే, అదే బార్డరు టాప్ రైట్ రేడియస్ 60 కావాలా. అంటే నీకు నచ్చింది, టాప్ లెఫ్ట్ రేడియస్ 40, రైట్ లెఫ్ట్ రేడియస్ 60, తర్వాత మళ్ళా బాటమ్ లెఫ్ట్, బార్డర్ బాటమ్ లెఫ్ట్ రేడియస్ 70 కావాలా, 70 పిక్సెల్. తర్వాత బార్డర్ బాటమ్ రైట్ రేడియస్ ఎంత, 80 కావాలా. నీకు నచ్చినంత ఇవ్వు, నీదే కదా. చూడండి, ఇట్లా మనం ఇంత ఇంత వరస్ట్ గీయకూడదు, బట్ చెప్తున్నా నీకు ఒక ఎగ్జాంపుల్. ఓకే, అది అవన్నీ కాదనుకుంటే ప్రశాంతంగా జీవించాలంటే బార్డర్ రేడియస్ ఇస్తే అన్నిటికీ ఒకటేలాగా పనిచేస్తుంది, 40 పిక్సెల్. ప్రశాంతంగా జీవించండి, పర్ఫెక్ట్ గా ఉంటది. నువ్వు దీన్ని సర్కిల్ గా మార్చేయచ్చు అనుకో, 50% ఇచ్చావనుకో, సర్కిల్ అయిపోతుంది మ్యాటర్. ఇది విడ్త్ ఎక్కువ కాబట్టి, అదే విడ్త్ అండ్ హైట్ సేమ్ ఉంటే 400 పిక్సెల్, సేమ్ ఉంటే ఏమవుతుంది, సర్కిలే అవుతుంది. సర్కిల్ ఎందుకు అవుతుంది అంటే, ఒక స్క్వేర్ ని నువ్వు హాఫ్ చేస్తే ఇట్లా రేడియస్ కి ఇట్లా వచ్చేస్తుంది, యు వాట్ ఇట్. అందువల్ల అది సర్కిల్ అవుతుంది. విడ్త్ 2 విడ్త్లు ఇస్తే ఎట్లా, హైట్ ఇద్దాం మనం, జస్ట్ గివ్ హైట్, అది సర్కిల్ అవుతుంది. హాఫ్ తీసేస్తే సర్కిల్ అవుతుంది. అట్లా బార్డర్ రేడియస్ 50% పెట్టేస్తే అది సర్కిల్ అయిపోద్ది. రిమెంబర్ దిస్ పాయింట్. సో ఇవి బార్డర్స్ అంటే, దీని గురించి మనం అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసి వదిలేస్తే, రేపు ఏఐ ద్వారా మనం వెబ్సైట్ చేసేటప్పుడు మీకు బేసిక్స్ తెలుస్తాయని ఒక నా భావన. ఓకే, అది అసలు నా కలరే వద్దు, కలర్ తో నా సంబంధం లేదు, ట్రాన్స్పరెంట్ పెడితే లాభం ఏముంది పెట్టి కూడా. వద్దనుకుంటే ట్రాన్స్పరెంట్ పెడతావు, ఏముంది, అసలు బార్డర్ లేనట్టే. బార్డర్ ఉంటేనే పెట్టుకో. ట్రాన్స్పరెంట్ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని తీసేయాలంటే ట్రాన్స్పరెంట్ పెట్టుకో, ఇబ్బంది ఏం లేదు. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బార్డర్స్. ఇంక ఇవన్నీ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేసుకోవడం ఒకటే మీ వంతు. ఓకే, మీ ప్రాక్టీస్ మీ రిజల్ట్, నా రిజల్ట్ కాదు. అవుట్ లైన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇన్పుట్ బాక్సులకు అవుట్ లైన్స్ ఉన్నాయని చెప్పాను కదా, అది బార్డర్ కదా, అవుట్ లైన్. అవుట్ లైన్స్ వేరు, బార్డర్ వేరు. అవుట్ లైన్ అంటే ఒక ఇన్పుట్ బాక్స్ కి పైన బైట్స్ మనం క్లిక్ చేసినప్పుడు, సెలెక్ట్ చేసినప్పుడు అపీర్ అయ్యేది. సో ఇప్పుడు మనం ఇలా సెలెక్ట్ చేసినప్పుడు దానికి అవుట్ లైన్ ఇది. అంటే బార్డర్ ఎప్పుడు ఉంటది, అవుట్ లైన్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు వస్తుంది, అది అవుట్ లైన్ అనమాట. ఓకే, నేను ఒక ఇన్పుట్ కో పారాగ్రాఫ్ కో రాసి చూపిస్తా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ప్లేస్ హోల్డర్, ఎంటర్ యువర్ నేమ్, పైన లేబుల్ ఇస్తున్నా. ఓకే, ఇబ్బంది ఏం లేదు, ప్రశాంతంగా ఫస్ట్ నేమ్. క్లియరా? సో ఫర్ ఫర్ కూడా ఇద్దాం, విల్ గివ్ ఫర్ ఆల్సో. ఓకే, ఫైన్. ఐడి ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ హ్యాష్. ఓకే, సో దీనికి ఈ ఐడి ఇదే కదా, దీనికి అప్లై చేద్దాం. హ్యాష్ యూజ్ చేసి ఐడికి మనం సిఎస్ఎస్ రాయాలా. సో ఇప్పుడు ఈ ఐడి యూజ్ చేసి మనం ఏం చేద్దాం అనుకున్నాం, అవుట్ లైన్ విడ్త్ అన్ని ఇవ్వచ్చు. జస్ట్ అవుట్ లైన్ ఇచ్చి కూడా మనము 1 పిక్సెల్ సాలిడ్ రెడ్, 1 కాదు 2 ఇద్దాం లేబ్బా, ఏమైందే, రూపాయన 2 రూపాయలు కొనుక్కొని తింటారా. ఇదిగో, అది అవుట్ లైన్ అనమాట. అంటే ఆ ఎలిమెంట్స్ కి అవుట్ లైన్, అది అంత వరస్ట్ గా ఎందుకు ఇవ్వడం గానీ. ఓకే, బ్లాక్ ఇవ్వు, కొంచెమైనా కనీసమైనా అది బాగుంటది. వీడు నాకు మంచి ప్యాంట్ కొని ఇచ్చాడని. సో ఇప్పుడు అవుట్ లైన్ రేడియస్
ఆఫ్సెట్ కలర్ పిక్సెల్. ఆఫ్సెట్ అంటే ఇదే మనం ఏదైతే ఇచ్చామో అదే. గ్యాప్ అది. విడ్త్ 10 పిక్సెల్ ఇదే. విడ్త్ అంటే మనం ఇప్పుడు ఏదైతే ఇచ్చామో అది 20 ఇచ్చాం కాబట్టి చాలా ఎక్కువ వచ్చింది. ఆఫ్సెట్ వేరు, విడ్త్ వేరు. విడ్త్ అంటే దానికి ఉండేది. అవుట్ సైడ్ కలర్ బ్లూ అంటే మనం ఓవర్ రైడ్ చేయాలంటే సపరేట్ గా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. అవుట్ లైన్ స్టైల్ సేమ్ బార్డర్ లాగే, కానీ అవుట్ లైన్ అనేది బార్డర్ ని దాటి బయటకు వస్తుంది. మీరు కావాలంటే దీనికి బార్డర్ ఇవ్వండి. బార్డర్ 4 పిక్సెల్ సాలిడ్ రెడ్. సో దాన్ని దాటి బయటకు వస్తుంది అనమాట. సి అవుట్ లైన్ అనేది బయట ఉంటది, బార్డర్ అనేది దాని లోపల ఉంటది. మీరు ఎప్పుడైతే గమనించారో బాక్స్ మోడల్ లో కూడా నేను అదే చెప్పాను దాకా. అవుట్ లైన్ అనేది మీరు సెలెక్ట్ చేసినప్పుడు దానికి ఒక అవుట్ లైన్ ఎండ్ రావాలి కాబట్టి. సి బార్డర్ ఇది, దాంట్లో మార్జిన్ వచ్చేస్తుంది. నేను సెలెక్ట్ చేయలేదు, సెలెక్ట్ చేస్తాను. మార్జిన్ వచ్చేస్తుంది. మార్జిన్ తర్వాత అవుట్ లైన్ అంటే ఇంకా ఆ ఎలిమెంట్ కి బార్డర్ తర్వాత వచ్చేది మార్జినే. ఓకే, సారీ, అవుట్ లైన్. అవుట్ లైన్ మీకు కనిపించదు ఇక్కడ. దీంట్లో అవుట్ లైన్ అనేది ఒకటి ఉంది, అది బాక్స్ మోడల్లో పార్ట్ కాదు, బట్ దానికి అవుట్ లైన్ ఇవ్వచ్చు. కానీ మాక్సిమం మనం అవుట్ లైన్ ఎప్పుడు ఇస్తామంటే ఇలాంటప్పుడు మాత్రమే ఇస్తాం. అంటే దాన్ని క్లిక్ చేసినప్పుడు అది హైలైట్ అవ్వాలి అన్నప్పుడు మాత్రమే అవుట్ లైన్ ఇస్తాం. గుర్తుపెట్టుకో, ఎప్పుడు పడితే అప్పుడు అవుట్ లైన్ ఇస్తే వరస్ట్ గా ఉంటది జీవితం లాగా ఇది ఎలిమెంట్. ఓకే, మంచి డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు అవుట్ లైన్ ఇవ్వకూడదు. ఎప్పుడు ఇవ్వాలి అవుట్ లైన్? దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు అది ఫోకస్ అయ్యి దాని మీద పాయింటర్ ఉన్నప్పుడు అవుట్ లైన్ ఇవ్వాలి. అది అవుట్ లైన్ యొక్క ఇంపార్టెన్స్. దాని గురించి డిఫరెన్సెస్ తెలుసుకోవాలంటే అలా తెలుసుకోండి, చాలా బాగుంటది. ఇట్స్ ఫైన్. ఓకే, ఇంకా అవుట్ లైన్ అంతే అంతే, దాని మించి ఇంకేం ఉండవు చెప్పుకోవడానికి. అవుట్ లైన్ జస్ట్ మీకు దాని గురించి తెలియడానికి నేను చెప్పా. ఇదిగో మొత్తం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేదానికి. ఓకే, సేమ్ దానిలాగే. ఆ మూడు చాలా అవుట్ లైన్ లో. ఇవి చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్, ఫాంట్ సైజ్ ఇవన్నీ ఇప్పుడు వచ్చే మాడ్యూల్ 10 లో. సేనక్ 360 జిఎస్ఆర్. సో మాడ్యూల్ 10 ఓపెన్ చేయి. ఎందుకు బాక్స్ మోడల్ వేసారు? అదొక బేసిక్ కాబట్టి వేసి పెట్టాను లేబ్బా. బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఓకే, జస్ట్ స్టార్ట్. ఈ ప్యాడింగ్ అంతా ఇవన్నీ అడిషనల్ గా మెటీరియల్ పెట్టా, మార్జిన్, ప్యాడింగ్, బార్డర్. ఓకే, దాని పక్కన పెట్టి కిందకి రండి. ఓకే, ఫస్ట్ టెక్స్ట్ ప్రాపర్టీస్. టెక్స్ట్ లో మనకి ఏమేమి ఉన్నాయి అంటే, ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం, ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ తీసుకుందాం. ర్యాండమ్ వర్డ్స్ వద్దు, ఇదే తీసుకుందాం. ఇదే ఈ మెటీరియల్ లో ఉండేది తీసుకుందాం. ఓకే, ఫార్మాట్ డాక్యుమెంట్. దీన్ని రిమూవ్ చేయకుండా నేనేం చేస్తానంటే న్యూ ఫైల్ క్రియేట్ చేసి ఫాంట్స్ టెక్స్ట్స్ బోర్డర్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఒక ఫైల్ నేమ్ కి మీరు స్పేస్ ఇస్తే అది పని చేయదు. దానికి డాట్ హెచ్టిఎంఎల్ లేకుండా డైరెక్ట్ గా కొడితే కూడా పని చేయదు. రిమెంబర్ దిస్. పొరపాటున అందరు కొట్టి ఎర్రర్స్ తెచ్చుకోబాకండి. ఓకేనా, క్లియరా? ఓ పారాగ్రాఫ్ రాయాలి కదా, దీన్ని సరౌండ్ చేసి రైట్ క్లిక్, ఫార్మాట్ డాక్యుమెంట్, ప్రశాంతంగా బతకండి. ఇప్పుడు మీకు ఇది పెద్దది చిన్నది కావాలంటే ఇక్కడ స్క్రోల్ చేసుకోండి, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఓకేనా, ప్రశాంతంగా బతకండి. సో నౌ స్టైల్. ఏదైనా రాంగ్ కొట్టిన అది ఆటోమేటిక్ కొత్తది తీసుకుంటది. ఆల్రెడీ మనకు సజెస్ట్ చేస్తుంది, తెలుసు దానికి అది అది ఉందని. లేనిది చూపించదు కదా. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ కి నాకు కావాలి కాబట్టి పీ సెలెక్ట్ చేసుకున్నా, నీకు తెలుసు అది. సో ఇప్పుడు ఫాంట్ సైజ్ నాకు ఎంత కావాలా? సైజు వాల్యూస్ సెంటీమీటర్స్ యూనిట్స్ మళ్ళీ చెప్తా, కానీ ప్రెసెంట్ లార్జ్ అంటే దానికి మేబీ అది 24 అవ్వచ్చు, 16, నాకు గుర్తులేదు. బట్ స్మాల్ అంటే 8 to 16 పిక్సెల్ ఉంటుంది, అయితే 11 ఎంత ఉంటది. సో స్మాల్ పెట్టి చూద్దాం. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఫాంట్. ఇది తీసి అక్కడికి వెళ్ళి ఓపెన్ దట్ ఫైల్. ఇదేనా? సో ఇది 8 అనుకుంటా, 8. సి అని చెక్. గో టు స్టైల్. నేను ఫాంట్ సైజ్ రాసి మీకు చూపిస్తా. చూడు, 8 అంటే ఏమీ మారలా. ఓకే, ఏమీ మారట్లే. ఇప్పుడు 11 పెట్టండి. స్మాల్ అంటే 8.
ఇప్పుడు ఫాంట్ సైజ్ నేను 11 పెడుతున్నా. సరే 20 పెడదాం. ఇక్కడి నుంచిగా అరే 20 అంటే ఎలా వచ్చింది? సో ది థింగ్ ఏంటంటే బేసిక్ గా మనం మీ రెజ్యూమ్ ఎడిట్ చేస్తారు కదా, దాంట్లో బేసిక్ సైజ్ మనం 11 పెట్టాలి. ఏది కంటెంట్ కి కొంచెం చదవగలిగిన సైజు కళ్ళతో 11. 11 అనేది కొంచెం చదవగలిగిన సైజు. నేను ఇక్కడ పేజ్ ని కరెక్ట్ గా 100% పెడితే మనం చదవగలుగుతున్నామా లేదా అనేది ఆ ఫాంట్ సైజ్ మనం డిసైడ్ చేసుకోవాలి. స్మాల్ మనం చదవలేం. 11 పిక్సెల్ పీడిఎఫ్ లో అయితే ఓకే, వెబ్సైట్ లో మరి చిన్నగా అనిపిస్తుంది. అప్పుడు మీరేం చేయాలి, 16 పెట్టండి. ఒక రకంగా ఉంది. ఓకే, సో బేసికల్ గా అసలు నువ్వు సైజే ఇవ్వలేదు, దాని డిఫాల్ట్ సైజ్ ఎంత 11 16 ఉంటది. సి ఇప్పుడు నేను తీసినా తీకపోయినా ఒకటే లాగా ఉందా, సేమ్. సో దాని డిఫాల్ట్ సైజ్ వచ్చి 16 అనుకుంటా. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కొట్టి ఇప్పుడు చూడండి, వెబ్సైట్ లో దాని డిఫాల్ట్ సైజ్ 16. A4 షీట్ లో మనం దాంట్లో ఇచ్చేది బై డిఫాల్ట్ 16. మనం ఇక్కడ కమెంట్ చేస్తాం. అయినా కూడా అదే, మీరు కావాలంటే సైజ్ పెట్టి చూసుకోండి. ఫాంట్ సైజ్ 16 ఇస్తే పెద్ద మారలా, మీరు కావాలంటే పెద్ద మారలేదు. ఇప్పుడు చూడండి 20 ఇస్తే మారిపోద్ది. అది బై డిఫాల్ట్ ఫాంట్ సైజ్ 16 ఉంటది, దాన్ని మనం మార్చుకోవచ్చు. సో బై డిఫాల్ట్ స్మాల్ అంటే 8, దాని వాల్యూ ఇప్పుడు ఇంటర్వ్యూలో ఫాంట్ సైజ్ స్మాల్ ఈక్వల్ టు హౌ మచ్ అని నిన్ను అడగరు. కాకపోతే నాకు గుర్తుండాలా నీకు గుర్తుండాలా, గుర్తు పెట్టుకుంటే బాగుంటది, పద్ధతిగా ఉంటది అని చెప్తాను అంతే. దాని మించి ఇంకేం లేదు ఆడ. ఏదో నాకు 8 గుర్తు లేకపోతే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, నీకు 8 గుర్తు లేకపోతే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదన్న అక్కడ లెక్క. అవి ఎవరు గుర్తు పెట్టుకోరు, అవి అవసరం లే. అది ఇప్పుడుండే జనరేషన్ కి. ఓకే, అయ్యేం పెద్ద యాస్కీ వాల్యూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, మీరు యాస్కీ వాల్యూస్ లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే 65 ఏతో స్టార్ట్ అవుతుంది క్యాపిటల్ ఏ, 97 స్మాల్ ఏతో స్టార్ట్ అవుతుంది. తర్వాత 0 1 2 3 45 42 రేంజ్ లో స్టార్ట్ అవుతాయి. అది కరెక్ట్ వాల్యూ గుర్తు పెట్టుకుంటే చాలు. మీరు మర్చిపోయినా ఇబ్బంది లేదు, మీకు సబ్జెక్ట్ ఉందంటే ఆటోమేటిక్ అన్ని ఉంటాయి. రిమెంబర్ దిస్. ఓకే, దాన్ని పట్టి పట్టాల్సిన పని కూడా లే, జస్ట్ అర్థం చేసుకొని వదిలేయండి. ఓకే, సో ఫాంట్ సైజ్, సో ఫాంట్ సైజ్ ఒకటి, ఫాంట్ స్టైల్ ఒకటి ఉంటది. ఫ్యామిలీ అంటే మనకి ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఉంటాయి. ఫాంట్ ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ సాన్స్ సెరిఫ్ పెట్టాలి, లేకపోతే టైమ్స్ న్యూ రోమన్. ఇప్పుడు సాన్స్ సెరిఫ్ అంటే ఇలా ఉంటది. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ అంటే ఫాంటే నువ్వు మారుస్తున్నావు. ఇప్పుడు నాకు ఇది కాదు, టైమ్స్ న్యూ రోమన్, ఇదేంది, దీన్ని ఏమంటారంటే ఫాంట్ ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, అంటే ఈ మూడిట్లో ఫస్ట్ ఇది చెక్ చేస్తుంది. అబ్బా నీ బ్రౌజర్ ఇది సపోర్ట్ చేస్తే నెక్స్ట్ దీనికి వెళ్తుంది, అంటే సపోర్ట్ చేస్తే ఇది వచ్చేస్తుంది, లేదంటే దీన్ని చెక్ చేస్తుంది. ఇది కూడా లేకపోతే లాస్ట్ లో ఇది చెక్ చేస్తుంది. యూ వాట్ ఇట్. ఇప్పుడు టైమ్స్ న్యూ రోమన్ అప్లై అయింది. ఇప్పుడు నేను టైమ్స్ న్యూ రోమన్ తీసేస్తా, టైమ్స్ షరీఫ్ పెట్టా, ఇప్పుడు టైమ్స్ అప్లై అయింది, లేదంటే షరీఫ్ అప్లై అవుతుంది. వాట్ ఇట్. సో ఆ విధంగా ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సిఎస్ఎస్ అనమాట, ఫాంట్ ఫ్యామిలీ. ఈ మూడిట్లో ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ దోస్. అవి ఏరియల్ సాన్స్ సెరిఫ్. ఇప్పుడు ఏరియల్ అప్లై అవుతుంది చూడండి, ఇది ఏరియల్ ఫాంట్. సో ఫాంట్ ఫ్యామిలీ అనేది వాట్ ఎవర్ యు ఆర్ చేంజింగ్. కానీ ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫాంట్స్ ఇవ్వాలని అనుకుంటే గో టు గూగుల్ ఫాంట్స్, దాన్ని మీరు లింక్ చేసుకోవాలి. రిమెంబర్ దిస్. నాకు ఇది కావాలి పాపిన్స్, ఇది బాగుందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పాపిన్స్ నాకు హిందీ కాదు సోమల్లారా, సో కమ్ డౌన్ గెట్ ఫాంట్. నాకు ఇంగ్లీష్ కావాలి చాలు, గుణింతాల్లో నేను నేర్చుకోలేదు. కానీ దేవనాగిరి లిపి, అమెరికా, వా ఇంగ్లీష్ స్వామి. ఒక్క నిమిషం, పాపిన్స్
బ్రౌజ్ గూగుల్ ఫాంట్స్ ఇక్కడికి వెళ్ళి మనకేం కావాలా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏది నచ్చింది, ఇది నచ్చింది అనుకుందాం. ఇది నచ్చితే దీన్ని మనం గెట్ ఫాంట్ కి వెళ్ళి ఎంబెడ్ కోడ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్ డౌన్లోడ్ చేసి ఫైల్ అటాచ్ చేసుకోవచ్చు. లింక్ స్టైల్ షీట్ దాన్ని వదిలేయండి, అంత కష్టపడవల్ల. గెట్ ఎంబెడ్ కోడ్. ఇక్కడ మీరు వెబ్ కి ఏం కావాలి? మీకు ఇది కావాలా? ఓకేనా, ఇది కాపీ చేయాలా. ప్రీ కనెక్ట్ నేను చెప్పాను కదా, నిన్న కొన్ని వెబ్సైట్లు ఇట్లాంటి ట్యాగులు చూస్తున్నాం. ప్రీ కనెక్ట్ అంటే గూగుల్ వెబ్సైట్ అంటే నీకు నెట్ ఉంటేనే పనిచేస్తుంది. అది డౌన్లోడ్ చేస్తే నువ్వు దానికి అటాచ్ చేసుకోవచ్చు. ప్రీ కనెక్ట్ నెట్ ఉంటేనే పనిచేస్తుంది. ఇంటర్నెట్ లేకుండా నువ్వు ఓపెన్ చేస్తే రాదు. అది ఇక్కడ అటాచ్ చేయాలి. అంటే హెడ్ లోనే కదా అటాచ్ చేయాల్సింది. హెడ్ లో రైట్ క్లిక్ అండ్ ఫార్మాట్ ఆఫ్ రిలేషన్ స్టైల్ షీటే. ఫస్ట్ గూగుల్ ఫాంట్ ఏపీ కనెక్ట్ చేసి దాంట్లో ఉన్న స్టైల్ షీట్ ని డౌన్లోడ్ చేసుకుంటది. ఓకే, ఈ ఫాంట్. ఇప్పుడు నువ్వు దానికి ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేయొచ్చు. అది ఆల్రెడీ నీకు సింటాక్స్ ఇస్తుంది. ఇది ఆ సింటాక్స్. ఓకే, ఫ్యామిలీకా హెడ్ లైన్. ఓకే, అది ఇది సింటాక్స్. ఇప్పుడు అది అప్లై అవుతుంది చూడండి. ఇది ఓవర్ రైడ్ అయిపోద్దిలే, అది వేరే విషయం. సి ఎంత పర్ఫెక్ట్ గా ఉంది. అది మీరు గూగుల్ ఫాంట్స్ ఎత్తికి మీకు కావాల్సింది చెక్ చేసుకోవడం మీ బాధ్యత. నాకు ఇది సరిపోయింది నా వెబ్సైట్ కి. ఓకే, ఎప్పుడైనా సరే కంపెనీ ఫాంట్స్ బై డిఫాల్ట్ నేను వాడను, నువ్వు వాడవు. గూగుల్ ఫాంట్స్ లోకి వెళ్ళి ఏదైనా డౌన్లోడ్ చేసి ప్రాపర్ గా నీకు నచ్చింది పర్ఫెక్ట్ గా నీ వెబ్సైట్ కి సంబంధించింది రాస్తావు. ఓకే, నాకు ఇది కావాలా? ఇంత ఇంత లావుది నాకు వద్దు, ఇంత లడ్డుది. సో ఇఫ్ యు సీ హియర్, ఇది కావాలి నాకు. ఇది కొంచెం ప్రొఫెషనల్ గా ఉందనుకో. గెట్ ఫాంట్ ఎంబెడ్ కోడ్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, నేను కాపీ చేయాల. కాపీ ఇట్, రైట్ క్లిక్ ఫార్మాట్ డాక్యుమెంట్. ఇది పరిస్థితి. దాన్ని అప్లై చేసుకుంటాం అంతే కదా. సో అది దానికి మనం ఎంత కావాలా? ఫాంట్ విత్, ఫాంట్ వెయిట్ అంటే లావుగా, సన్నగా, తిక్కుగా, తిన్నుగా రావాలంటే మాక్సిమం 600 చాలు. అదే లావుగా ఉంటుంది. ఓకే, అది లావుగా ముద్దరగా పడాలి. 400 అంటే కొంచెం లైట్ గా తిన్నుగా పడుతుంది. ఓకే, అది ఫాంట్ వెయిట్ అంటాం మనం. అదే ఫాంట్ వెయిట్ ని నువ్వు ఇలాగ కూడా రావచ్చు, బోల్డర్. ఇంకా అదే, ఇంకా దాని మించి లావు రాదు, బోల్డర్ అంతే అదే. ఓకే, బోల్డ్ కి బోల్డర్ కొంత తేడా ఉంటది, కానీ పెద్ద డిఫరెన్సెస్ ఉండదు. ఓకే, లైట్ కూడా పెట్టొచ్చు మీరు, లైటర్. లైట్ అంటే చాలా చిన్నగా. కొన్ని వెబ్సైట్ లో మీరు చాలా చిన్నగా చూసుంటారు, ఇది లైటర్ అన్నమాట. నార్మల్ అంటే నార్మల్ గా మరీ లైట్ గా కాకుండా నార్మల్ గానే ఉంటది. అది నువ్వు నార్మల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే. ఇది నార్మల్. ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్, ఫాంట్ లో ఇవి చాలు. ఓకే, ఫాంట్ డిస్ప్లే కూడా అవసరం లేదు, మాక్సిమం మనం వాడడం. ఓకే, దీన్ని పక్కన పెట్టేసాను. ఫాంట్ లో అంతవరకే. నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్. టెక్స్ట్ టెక్స్ట్ అలైన్ సెంటర్. సెంటర్ అంటే అంటే ఈ పక్క ఆ పక్క స్పేస్ ఉంటే మధ్యలోకి వచ్చేస్తుంది. ఓకే, ఈ పక్క ఆ పక్క స్పేస్ ఉంటే అడ్జస్ట్ అయ్యి మధ్యలోకి వచ్చేది. దాన్ని టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటాం. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. తర్వాత టెక్స్ట్ డెకరేషన్ నన్ను. అండర్లైన్ ఇస్తే అండర్లైన్ వస్తుంది, ఇబ్బంది ఏమి లేదు. అండర్లైన్ ఏమీ అవసరం లేదు, కొన్నిటికి అండర్లైన్ కావాలంటే పెట్టుకోండి. నెక్స్ట్ టెక్స్ట్ స్టాండ్స్ అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్, నీకు ఏది కావాలంటే అది. మొత్తం అప్పర్ కేస్ కల్లా అప్పర్ కేస్, లోవర్ కేస్ మీన్స్ లోవర్ కేస్. యూ గాట్ ఇట్. దట్ ఈస్ ద సిఎస్ఎస్ ప్రాపర్టీ. అంతా లోవర్ కేస్ అయిపోద్ది. సి క్యాపిటలైజ్ అంటే ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఇది టెక్స్ట్. టెక్స్ట్ ఓవర్ఫ్లో. ఓవర్ఫ్లో అంటే ఒక బాక్స్ సైజుని దాటి బయటికి పోతే అడ్జస్ట్ అవ్వడానికి అది. ఓకే, టెక్స్ట్ షాడో. టూ 214 113 200 0.5 అంటే ఒపాసిటీ అంటారు దాన్ని. సో ఇప్పుడు చూద్దాం టెక్స్ట్ షాడో. టెక్స్ట్ షాడో కొంత వచ్చింది. నేను ఇప్పుడు అండర్లైన్ తీసేస్తా, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. 8 పిక్సెల్
చూడు వచ్చింది, అది ఇబ్బంది ఏమి లేదు, వస్తా ఉంది చూడండి. 20 అంటే 4 సైడ్ల 200 ఇద్దాం, ఎంత ఘోరంగా వస్తుందో చూడు. ఇది కాదు 160. షాడో, ఇప్పుడు టెక్స్ట్ షాడో మీరు ఓన్ గా రాయాలంటే 4-5 రోజులు పడుతుంది. దానికి ఉంది లైట్ గా షాడో, మీరు గమనించండి కావాలంటే. దానికి ఉంది షాడో. టెక్స్ట్ షాడో కావాలంటే టెక్స్ట్ షాడో సిఎస్ఎస్ ఒక వెబ్సైట్ ఉంది, నేను చూపిస్తాను, నాకు గుర్తుండాలి, అది నేను చాలాసార్లు వాడున్నా. సిఎస్ఎస్ ట్రిక్స్ ఇదే అనుకుంటా. ఓపెన్ చేయండి. కాదు, వరస్ట్ ఇది కాదు. నేను చూపిస్తా, ఆగండి, నాకు గుర్తుండాలి యాక్చువల్ గా. ఒక్క నిమిషం. టెక్స్ట్ షాడో ఇది కాదు, చూద్దాం అసలు. ఒక వెబ్సైట్ ఉంది, నేను అది మీకు చూపిస్తా. టెక్స్ట్ షాడో జనరేటర్ అంటే ఇవన్నీ అప్పట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు చాట్ జీపీటీ లేనప్పుడు ఇవన్నీ వాడాం తెలుసా. ఇప్పుడైనా చాట్ జీపీటీ ఆ యుఐ ఇస్తదేమో కొడితే, ఓకేనా, అవన్నీ చూపిస్తా. ఇదే టెక్స్ట్ షాడో జనరేటర్. సో ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ గా రావాలి, నాకు ఏ కలర్ కావాలి, ఈ కలర్ కావాలి. దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి? ఇంత వరస్ట్ గా అయితే ఇవ్వకూడదు, నేను చూపిస్తాను మీకు. ఇది దీన్ని కదిలియొద్దు, దాన్ని ఎక్కడ ఉంచండి అక్కడే ఉంది. ఇది కూడా కదిలియొద్దు, అదే ప్లేస్ లో ఉంచండి. మీరు మార్చాల్సింది ఇదొకటి, బ్లర్ రేడియస్ ఒకటి, ఒపాసిటీ ఒకటి, ఇలా మీకు ఎక్కడ కావాలంటే ఎక్కడ ఇవి. ఓకే, దీన్ని కాపీ చేసుకొని పెట్టుకుంటే ఇలా టెక్స్ట్ షాడో జనరేట్ చేయొచ్చు. అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటే అప్ డౌన్, దాని బ్లర్నెస్ దాన్ని మార్చుకుంటే వస్తుంది అనమాట. యు గాట్ ఇట్, టెక్స్ట్ షాడో జనరేటర్. నేను చెప్పే వెబ్సైట్లన్నీ యూస్ఫుల్ ఉంటాయి. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇంకా నచ్చింది సెలెక్ట్ చేసుకోండి అబ్బా. టెక్స్ట్ షాడో ఇంక నేను చెప్పేదానికి ఏముండదు. టెక్స్ట్ ఇండెంటేషన్ లెఫ్ట్ సైడ్ ఇండెంటేషన్ ఎంత కావాలి మనకు అనే దాన్ని బట్టి అది ఇండెంటేషన్ నేను 100 ఇస్తే 100 నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లైన్. ఓకేనా, ఇండెంటేషన్ ఫస్ట్ లైనే స్టార్ట్ అయ్యేది, రిమెంబర్ దిస్. అన్ని లైన్లు స్టార్ట్ అవ్వవు, అంటే ఇవి చాలు. మాక్సిమం వీటికంటే ఎక్కువ మనం అర్థం చేసుకోము, అర్థం అవసరం లేదు కూడా. నెక్స్ట్ లైన్ హైట్, ఒక్కొక్క లైన్ హైట్ మనకు 1.5. ఇప్పుడు ఎంత ఉంది మనకు? 1.5 ఉంది. ఇక్కడ 2 ఇస్తే ఎంత ఉంటది చూడు, ఇంకొంచెం ఉంది అనమాట. అంటే 1.5 అంటే ఆ లైన్ ఎంత ఆక్యుపై చేస్తుందో, ఒక కర్సర్ పాయింట్ ఎంత ఆక్యుపై చేస్తుందో దానికంటే 1.5 or 2 ఇలా. ఇదొకటి. అంటే లైన్ స్పేసింగ్ 2 ఉండాలా, 1.5 ఉండాలా, 3 ఉండాలా. 1.5 ఇస్ ద కరెక్ట్, 3 కాదు. 1.5 అనేది కరెక్ట్, 1 or 1.5. 1 అనేది నార్మల్ అబ్బా. 100, 150 ఇలా 100 పెడితే 1.5 అనేది కొంచెం బాగుంటది. ఏది కొన్ని వెబ్సైట్ లో కొంచెం బాగా అందంగా ఉండాలి అంటే 1 అంటే వరస్ట్, 1.5 అనేది నార్మల్. రిమెంబర్ దిస్ పాయింట్. లైన్ హైట్ అంటే ఆ లైన్ కి స్పేసెస్ అనమాట. ఓకే, తర్వాత లెటర్ స్పేసింగ్ కూడా ఉంటది. లెటర్ స్పేసింగ్ 1 పిక్సెల్ అంటే కరెక్ట్ గా చూడండి ఎలా ఉందో. నార్మల్ ఇస్తే అంటే కొన్ని దగ్గరలో మనకు 1 పిక్సెల్ కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే 1 పిక్సెల్ కూడా వద్దు అనుకుంటే వదిలేసేయండి. 0 పిక్సెల్ అయితే మీరు ఇవ్వలేరు, అది ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే. ఓకే, ఆ 0.5 పిక్సెల్ ఇవ్వలేరు కాబట్టి వదిలేండి. లెటర్ స్పేసింగ్ 2 పిక్సెల్ కావాలా, ఇవ్వండి. చూడండి 2 పిక్సెల్ మరీ ఎక్కువ, అంటే కొన్ని దగ్గరలో ఇది పనికొస్తుంది. ఓకే, ఇంత అందంగా చేసి ఇన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ రాస్తేనే ఇది ఇంత మాత్రం వస్తుంది. ఓకే, నార్మల్ గా అయితే రాదు. ఓకే, లెటర్ హైట్, లైన్ హైట్ ఆల్రెడీ ఇచ్చేసాం, లైన్ హైట్. ఓకే, ఇవి టెక్స్ట్ ప్రాపర్టీస్, ఫాంట్ ప్రాపర్టీస్, ఇవే మాక్సిమం మనం వాడేది. ఇంకా ఉన్నాయి చెప్తా. యు గాట్ మై పాయింట్. ఆర్ యు టెక్స్ట్ ఫాంట్. ఓకే, కలర్ చెప్పలేదా? అది చెప్పకపోతే ఎట్ట మిస్ చేస్తాం. రెడ్ మీకు నచ్చింది ఇచ్చుకోండి. ఓకేనా, కలర్ దాని కిందే వస్తుంది. ఓకే, టెక్స్ట్ కిందే వస్తుంది కలర్. ఓకే, మనకి ఏది కావాలి అది. ఓకే, కలర్ దాని కింద వస్తుంది. ఇన్నెందుకు అన్ని క్లోజ్ చేస్తా, ఆగండి, ఇవన్నీ క్లోజ్ చేస్తా.
అది నెక్స్ట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంతా అయిపోయింది. లెటర్ స్పేసింగ్, వర్డ్ స్పేసింగ్ అంటే ప్రతి వర్డ్ కి సంబంధించిన ఎవ్రీ లెటర్ సపరేట్ కాకుండా వర్డ్ అన్నమాట. ఇలా వర్డ్ స్పేసింగ్ 2 పిక్సెల్. ఓకే, అట్లా ఇవన్నీ ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాలా. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ లోకి వెళ్దాం. రెడ్, రెడ్ వద్దులే, అన్నింటికి రెడ్ ఎందుకు, ఎర్రంగా బ్లూ ఇచ్చా. వరస్ట్ లో వరస్ట్ ఈ కాంబినేషన్. ఓకేనా, దీని మీద అప్పుడు మీరు కలర్ ఏం చేయాలంటే వైట్ పెట్టాలా. కనిపించేది కనిపించంది రెండు పెట్టాలా, నలుపు తెలుపు, తెలుపు నలుపు లాగా. అర్థమైందా? నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఇవ్వచ్చు. నేను యూఆర్ఎల్ ఇచ్చి ఇదే ఇస్తా, మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా అస్త్రం, ఇది ఇస్తా. బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఇదిగో ఇమేజ్ వచ్చింది ఆల్రెడీ, కాబట్టి అది కనిపించట్లేదు. బ్యాక్గ్రౌండ్ ఐ థింక్ మనం ఇమేజ్ ఇవ్వచ్చు అనుకుంటా. అది పర్ఫెక్ట్ గా పనిచేయాలి. దీన్ని క్లోజ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇది కరెక్ట్ గా పడింది అనుకోవద్ది. ఇది ఈ విధంగా ఉంటే రాదబ్బా. కాదు, ఇలా ఉంటే రాదు. ఇట్లా స్పేస్ ఉంటే రాదు, ఖచ్చితంగా రాదు. ఓకే, డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ డౌన్లోడ్స్. ఇలా అది నేనేదో ఇచ్చిస్తున్నా, ఒక నిమిషం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, సరే లీనియర్ గ్రేడియంట్ ఇచ్చి మీకు చూపిస్తా. ఇమేజ్ కూడా వస్తుంది, దాని పక్కన పెట్టండి. లీనియర్ గ్రేడియంట్ ఈ రోజు వస్తుంది మీకు. టూ రైట్, దానికి ఒకటి చెప్తా, హ్యాష్ 001 ఎఫ్పి, నెక్స్ట్ ఎఫ్పి, తర్వాత హ్యాష్ 001 జిఎఫ్టి. అసలు ఆ వాల్యూ ఉందా లేదా? 1 2 3 లేదా అసలు? ఒక్క నిమిషం. ఆ, ఆ, సరే, ఆ వాల్యూ లేదు, ఏది పడితే అది ఇవ్వలేము. ఓకే, సో లీనియర్ గ్రేడియంట్ అంటే లెఫ్ట్ నుంచి రైట్, టు రైట్ అంటే లెఫ్ట్ నుంచి రైట్. బ్లూ తో స్టార్ట్ అయ్యి రెడ్ తో ఎండ్ అయ్యాలి మనం ఇచ్చిన వాడు. ఏది పడితే అది ఇస్తే ఇవ్వదు. ఇప్పుడు నువ్వు ఇది చూసుకో, ఇది ఇక్కడ మధ్యలో నువ్వు ఇంకొక కలర్ ఇవ్వు, ఏం కాదు, స్టార్ట్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. హ్యాష్ ఆ సెలెక్ట్, ఆ ప్రాపర్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. మనకి నచ్చినట్టు ఇస్తే కుదరదు. చూడండి, ఇలా స్టార్ట్ అయ్యి ఎండ్ వచ్చి ఈ కలర్ అవుద్ది. ఇది కాకుండా మనం ప్యూర్ రెడ్ ఇద్దాం, ఎలా వచ్చింది అది? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లీనియర్ గ్రేడియంట్. చాలా కలర్స్ లీనియర్ గ్రేడియంట్ ఎలా వస్తాయంటే ఇలానే వస్తాయి. యు వాట్ ఇట్. ఇదంతా మీరు నేను ఇచ్చింది మెటీరియల్ ఇచ్చా, ప్రాక్టీస్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయిపోయిన తర్వాత లీనియర్ గ్రేడియంట్ ఇలా ఇస్తాం. 2 3 ఇవ్వచ్చు మనం, ఇబ్బంది ఏం లేదు. సో ఇలా చేస్తే రావాల బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బట్ ఏం కాదు. బ్యాక్గ్రౌండ్ రిపీట్. సో ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ రిపీట్ అంటే నో రిపీట్ పెడితే ఎంత ఒకవేళ ఇమేజ్ ఇంకో ఏదైనా ఇచ్చామనుకో, ఎంత కావాలో అంతే తీసుకుంటది. అంటే అప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ విడ్త్ ఉంటది అనుకుంటా, బ్యాక్గ్రౌండ్ సైజ్, కవర్. కవర్ అంటే మొత్తాన్ని కవర్ చేయమని అర్థం. అంటే ఆ డివిజన్ ఎంత ఉందో మొత్తం కవర్ చేస్తుంది. లేదంటే బ్యాక్గ్రౌండ్ సైజు మనం కంటైన్ పెట్టామనుకో, అది ఎంతవరకు కావాలో అంతవరకు ఉందో అంతవరకే తీసుకుంటుంది, మొత్తం తీసుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్ పొజిషన్,
ఫిక్స్డ్ అంటే స్క్రోల్ ఉంటే మాత్రం అది స్క్రోల్ అవ్వదు. ఎలా చెప్పొచ్చు అంటే దాన్ని, అదొక ఇమేజ్ ఇస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో నేనేం చేస్తానంటే ఒక ఇమేజ్ తీసుకొచ్చి దీంట్లో పెట్టేసి మీకు చూపిస్తా. ఇమేజ్ లోడ్ చేస్తామండి. రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ దగ్గర కొంచెం మనం కరెక్ట్ గా జాగ్రత్తగా ఇస్తేనే వస్తుంది, అంటే రాదు. ఓకే, ఫస్ట్ టైం కాబట్టి మీరు చేసేటప్పుడు చూసుకోవాలి. నేనైనా సరే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రోజు రాయను ఓన్ గా. ఇప్పుడు చాట్ జీపీటీ రాస్తుంది నాకు డైలీ జాబ్ లో. ఓకే, అక్కడ ఏంటంటే అరే ఇట్లా అవసరం లేదు మనకి అంటే, సరే దీనికి రీనేమ్ చేస్తా ప్రస్తుతానికి. ఇప్పుడు మనం ఇలా ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, అరే సరే వచ్చిందా, కంట్రోల్ జెడ్ కొట్టానులే. దీనికి రీనేమ్, జస్ట్ టేక్ రీనేమ్ ఆఫ్ ఇట్ అండ్ గివ్ ఇమేజ్ స్టైల్. యా, లెట్స్ సీ నౌ. సెమీకోలన్, ఇఫ్ యూ డోంట్ పుట్ సెమీకోలన్ ఇట్ షో ఎర్రర్స్. సో ఇప్పుడు మీరు చూడండి, నేనేం చెప్పాను మీకు, ఇమేజ్ వచ్చింది పర్ఫెక్ట్ గా ఇవ్వాలే. ఇప్పుడు చూడండి ఇమేజ్ ఎంత సైజ్ ఉందో అంతవరకు వస్తుంది, మిగతాది వస్తుందా? ఇప్పుడు నో రిపీట్ బదులు బ్యాక్గ్రౌండ్ రిపీట్ పెడితే మోర్ దెన్ వన్స్ రిపీట్ అయ్యి వస్తుంది. బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఎక్స్ పెడితే ఓన్లీ ఎక్స్ యాక్సిస్ రిపీట్ అవుతుంది. అంటే అదే బ్యాక్గ్రౌండ్ రిపీట్ వై పెడితే వై యాక్సిస్ రిపీట్ అవుతుంది. అంటే ఆ సైజ్ అంతే ఉంది, ఎక్కువ లేదు. కావాలంటే నేను ఇప్పుడు ఇంకొక పారాగ్రాఫ్ రాస్తా, అప్పుడు వై యాక్సిస్ కిందకు వస్తుంది చూడు. ఓకే, అది అడ్జస్ట్ అవుతా ఉందా? ఇంకా రాస్తా, ఏముందా, తప్పదు కదా, ఇప్పుడైనా వస్తుంది కదా. ఓకే, అది ఎంత కావాలో అంత ఆటోమేటిక్ గా తీస్తుంది. అప్పుడు నేనేం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ కంటైన్ కాకుండా కవర్, అంటే కవర్ అంటే మొత్తాన్ని కవర్ చేయమని లెక్క. ఓకే, మొత్తాన్ని కవర్ చేయమని అంటే ఎంత ఉందో అంత కవర్ చేయ, అది బ్యాక్గ్రౌండ్ కవర్ అంటే. కంటైన్ అంటే అది ఎంత తీసుకుంటుందో అంతే తీసుకోమని లెక్క. అర్థమైందా? ఇది మీరు ఫోర్ చేసినప్పుడు వస్తుంది అది. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఇంపార్టెంట్. స్క్రోల్ పెడితే స్క్రోల్ పొజిషన్ తో పాటు స్క్రోల్ అవుతుంది. అదే నేను ఫిక్స్డ్ పెట్టాను అనుకో, ఫిక్స్డ్ స్క్రోల్ పొజిషన్ తో పాటు అది మూవ్ అవ్వదు. కావాలంటే ఆ ఇమేజ్ అక్కడే ఉంటది నీకు. మీరు గమనించండి, కావాలంటే మీరు బాగా గమనించండి, అది అసలు మూవ్ అవుతుందా లేదా. ఆ ఇమేజ్ అక్కడే ఉందబ్బా, కావాలంటే ఇవి చూడండి, వీటిని ఇమేజ్ అక్కడే ఉంది. అర్థమైందా? టెక్స్ట్ మాత్రమే మూవ్ అవుతుంది, కావాలంటే మీరు గమనించండి, టెక్స్ట్ మాత్రమే మూవ్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిఎస్ఎస్. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ పెట్టా అంటే అక్కడే ఉంటది, అది నువ్వు స్క్రోల్ చేసినా మూవ్ అవ్వదు. ఇమేజ్ మూవ్ అవట్లేదు, మీరు కావాలంటే గమనించండి, టెక్స్ట్ ఒకటే మూవ్ అవుతుంది. దట్ ఈస్ ద అటాచ్మెంట్ ఫిక్స్డ్. వీటి కోసమే నేను ఇప్పటి వరకు ఇమేజ్ కోసం తప్పన పడ్డా. ఓకే, ఇది నేను ఎప్పుడు చెప్పే కాన్సెప్ట్, ఏం మిస్ అవ్వడం రావడం ఏం ఉండదు అనమాట. అలా ఇంక మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఇవన్నీ. లీనియర్ గ్రేడియంట్ చాలా వెరీ ఇంపార్టెంట్. లీనియర్ గ్రేడియంట్ బటన్స్, లీనియర్ గ్రేడియంట్కి వెళ్ళండి, gradients.colorian వెళ్ళండి. మీకు నచ్చిన కలర్ ఏది కావాలంటే అది తీసుకోండి. కాపీ సిఎస్ఎస్ కొట్టండి అంతే. షో కోడ్ మీరు కావాలంటే బటన్ ఇదిగో కాపీ కోడ్ కొట్టేసి ఇవి తీసేసుకుంటే దేనికి అప్లై చేశారు, బటన్ గ్రాడ్. ఇది క్లాస్ కదా, దీనికి అప్లై చేశారు కాబట్టి మీరు ఒక బటన్ రాసుకొని దానికి అప్లై చేయండి. బటన్ సబ్మిట్ క్లాసే కదా ఇది. ఎలా అప్లై చేయాలి, డాట్ బటన్ గ్రాడ్ అంటే ఏంది, క్లాస్. మర్చిపోవద్దు ఎప్పుడు. నువ్వు నా దగ్గర నేర్చుకొని కూడా మర్చిపోయావంటే నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయలేదు, అసలు నువ్వు దాన్ని పట్టించుకోలేదు అని అర్థం, కేర్లెస్ అని అర్థం. పైకి వెళ్ళండి, సి బటన్ గ్రాడ్, సి హోవర్ చేసినప్పుడు షైనింగ్ వెళ్తుంది చూడండి. హోవర్ చేసినప్పుడు
బ్యాక్గ్రౌండ్ పొజిషన్ రైట్ నుంచి సెంటర్ కి వెళ్తుంది. కలర్ వచ్చింది టెక్స్ట్ డెకరేషన్ నన్ను. కలర్ అది కాకుండా ఇది పెడితే ఏముంటది చూడండి, లెన్స్ ఫ్లేర్ ఎలా ఉంటది ఇప్పుడు అర్థమైందా? మరీ చూడండి రెడ్ కలర్ గా ఉంటది. అలా కాకుండా కొంచెం సిల్వర్ కలర్ ఉంటే ఏదో షైనింగ్ వెళ్ళినట్టు అని అనిపిస్తుంది అనమాట. నేను రాంగ్, ఇక్కడ ఏదో జరిగింది. ఇక్కడ మళ్ళీ డాట్ పెడితే అట్లాగే ఉంటుంది. సిఎస్ఎస్ అని రీడ్ చేసుకునేటప్పుడే క్లాస్ డాట్ పెట్టాలి, ఇక్కడ నార్మల్ పేరే ఉండాలా. సో అట్లా మీరు ఇవి చూడండి. ఓకే, ఇంకా వస్తాయి మనకి. నెక్స్ట్ బాక్స్ షాడో. బాక్స్ షాడో ఇది దిస్ ఇస్ ద లాస్ట్ కాన్సెప్ట్. సిఎస్ఎస్ స్కాన్ ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్. బాక్స్ స్కాన్, బాక్స్ షాడో. బాక్స్ షాడో వెరీ ఇంపార్టెంట్ టు యూ. ఇప్పుడు నేను ఈ డివిజన్ కి బాక్స్ షాడో ఇచ్చాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసేస్తా ప్రెసెంట్. ఓకే, తీసేద్దాం. ఇదే కదా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఇప్పుడు బాక్స్ షాడో ఇస్తే పర్ఫెక్ట్ బాక్స్ షాడోనే నిన్ను కాపాడేది సిఎస్ఎస్ లో. ఈ పారాగ్రాఫ్స్ దగ్గరికి వెళ్ళండి, బాక్స్ షాడో నిన్ను కాపాడుతుంది. అదంతా వైట్ ఉందిలే, అది తీసేసేయండి. కానీ సో నువ్వు ఏదైనా చేసినప్పుడు బాక్స్ షాడో, ఇప్పుడు దీనికి మార్జిన్ ఇస్తా నేను. ఓకే, నౌ మార్జిన్ 10 పిక్సెల్ మార్జిన్ ఇచ్చి బార్డర్ రేడియస్ ఇస్తా, కొంచెం వంపు ఇస్తా దానికి 10 పిక్సెల్. చూడండి ఇప్పుడు ఎంత అందంగా ఉందో. దానికి మళ్ళీ ప్యాడింగ్ ఇస్తే ఇంకొంచెం బాగుంటది. ప్యాడింగ్ 10 పిక్సెల్ అంటే దాన్ని నేను అందంగా మారుస్తున్నా. ఓకే, ఫాంట్ వెయిట్ బోల్డర్ ఇలా ఇచ్చుకుంటా పోవాలి నీకు అందంగా రావాలి అంటే. అర్థమైందా నీకు? ఇది బాక్స్ షాడో దీనికంటే మంచిది కావాలి, ఇలా ఉండాలి. బాక్స్ షాడో వెరీ ఇంపార్టెంట్ జీవితాన్ని, గుర్తుపెట్టుకోండి. అది మీరు ఓన్ గా బిల్డప్ చేయలేరు, ఇలా కొంచెం దీని హెల్ప్ తీసుకొని చేయాలి. బాక్స్ షాడో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టు. ఇలా మనం మార్చుకుంటూ పోవాలన్నమాట. ఓకే, ఇదంతా అయింది ఈ రోజు మొత్తానికి, ఇక్కడ వరకు అయింది. యాక్చువల్ గా బాక్స్ షాడో మేబీ రేపు వస్తుంది అనుకుంటా. పర్లేదు, నేను ఇక్కడే చెప్పి ఇదిగో ఉందిలే ఈ రోజే బాక్స్ షాడో. ఓకే, నో ఇష్యూస్. 10 వరకు అయింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రాక్టీస్ టుమారో 11 AM లైవ్ సెషన్ వెరీ ఇంపార్టెంట్. 500 నుంచి 1000 వరకు మనకి ఉంది. సో దట్ ఈస్ ఫైన్. ప్రాక్టీస్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.